స్వాగతం. వినుకొండలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొండపై వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా గర్భాలయం, అంతరాలయం పైకప్పు నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 11:04 నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు అచ్యుత్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఆయన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరికీ ఆహ్వానించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మార్గదర్శకత్వంలో దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, మహా సుదర్శన హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధితో పాటు ప్రజల సుఖ సంతోషాల కోసం నిర్వహిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవాలయం అభివృద్ధి కమిటీ, ఆలయ ధర్మకర్తలి మండలి ఈ బాధ్యతలు మాకు మీరు దగ్గరుండి ముందుండి ఈ కార్యక్రమం చేయవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, తర్వాత గోనుగుంట లీలావతి గారు, జీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, మాకు మా కమిటీకి, ధర్మకర్తల మండలికి, డెవలప్మెంట్ కమిటీకి మాకు ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పునర్నిర్మాణం పనుల నిమిత్తం జరుగుతున్నవి భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈ బహుత్తర కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా శిల్పి పనులతో శోభాయమానంగా జరుగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయ నిర్మాణము, అమ్మవారి గర్భాలయము, అర్ధమండపము, ముఖమండపము, కృష్ణశిలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రధాన ఆలయ నిర్మాణంలో భాగంగా కపాల బండ కార్యక్రమం అంటే రూప్ స్టోన్ జరుగుతున్నది. ఈ మహోన్నత కార్యక్రమంతో పాటు గణపతి హోమం. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణంలో మాకు సహకరించిన దాతలకి, భక్తులకి, 5 నియోజకవర్గాల ప్రజలకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా తరఫున, మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే కార్యనిర్వహణాధికారి టి సుధాకర్ రెడ్డి గారు సూచనలతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాము. వారి యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకొని దాంతో ఫాలో అవుతున్నాము. గుడి నిర్మాణంలో భాగంగా దాతలందరూ కూడా మాకు విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధి కమిటీకి సహకరించవలసిందిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 20/4/2026 సోమవారం ఉదయం 11:04 ఈ కార్యక్రమం జరుగుతున్నది. కొండపైన జరుగుతున్న రామలింగేశ్వర దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి తీర్థ ప్రసాదాలు సేకరించాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, నమ శివాయ. వినుకొండ నియోజకవర్గ భక్త బృందం అందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియలు సోమవారము అనగా 20 ఏప్రిల్ 2026 ఉదయం 11:04 రోహిణీ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తములందు కొండ మీద శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క ప్రధాన గర్భాలయం యొక్క కప్పురాయి నిర్మాణం జరగబోతూ ఉన్నది. దీని సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, వారి శ్రీమతి లీలావతి గారు, అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క నిర్మాణ భాగంగా ఆ రోజు గొప్ప పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఉదయం స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచన, మండప ఆరాధన, తదుపరి గణపతి హోమము, లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, నవగ్రహ, అలాగే సుదర్శన హోమాలు కూడా నిర్వహింపబోతూ ఉన్నారు. ఆ రోజు ఉదయం సరిగా 11:04 గర్భాలయం, ప్రధాన గర్భాలయం పైన కప్పు నిర్మాణము జరగబోతూ ఉంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారికి, దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా విరాళాలతో సహకరించి దేవాలయం పునర్నిర్మాణ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొక మారు తెలియజేస్తున్నాం. నూతన దేవాలయాలు 1000 నిర్మించడం కంటే పురాతన దేవాలయం పునరభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఇది చారిత్రకమైనటువంటి దేవాలయము. ఎప్పుడో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇప్పుడు మన అందరికీ కూడా అదృష్టం కలగటం అనేది ఒక వరం లాంటిదే.
ఈ సందర్భంలో ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన దాతలకు వారి యొక్క కుటుంబాల వృద్ధే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.